వైసీపీ గేమ్ ప్లాన్ 24 ఎన్నికల స్ట్రాటజీ ఏదైతే ఉందో అది సత్ఫలితాలను ఇస్తుందా లేదు అంటే కనుక దుష్ఫలితాలను ఇస్తుందా అంటే కంప్లీట్ దుష్ఫలితాలనే ఇస్తుంది అనేది మేధావులు వేస్తున్నటువంటి అంచనా. ఎందుకు ఇస్తుంది? ఇప్పటికే స్టేట్లో ఉన్నటువంటి చాలామంది మినిస్టర్లు చాలామంది సిట్టింగ్లు మారుస్తున్నారు. కొత్త వాళ్ళకి సీట్లు అంటున్నారు, పాత వాళ్ళకి నో అంటున్నారు. సీనియర్లందరినీ కూడా కలిసి పనిచేద్దాం, మీరు పార్టీలోనే ఉండండి, అధికారంలోకి వస్తున్నాం, మీకు కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు పార్టీ నుంచి ఉంటుంది, మీకు పార్టీ అండగా ఉంటుంది, పార్టీ మీకు ఏయో పదవులు ఇస్తుందని చెప్తూ ఉన్నారు. అందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఎప్పుడైతే సీట్ లేదు అని తెలుస్తుందో, సీట్ ఉందా లేదా, సీట్ వస్తుందా రాదా, ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు చాలా వరకు. ఏది బయట ఏదైతే ప్రచారం నడుస్తుందో, ఆడికి సీట్ లేదు, ఈడికి సీట్ లేదు, ఈడికి సీట్ లేదని, ఎవరికైతే సీట్ లేదని ప్రచారం నడుస్తున్నాయో ఎక్కడో చోట ఒక అబ్బడి రాంబాబు, రోజా లాంటి వాళ్ళు తప్ప, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని అంబేద్కర్తో పాటు పోల్చినటువంటి బీసీ మంత్రి జోగి రమేష్ గారు కూడా నా టిక్కెట్టు మీరే కాపాడాలంటే కూడా పంచాయతీలని జడ్పీటీసీని విడిచి సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చాడు, ప్రయత్నం చేశాడు. ఈ మధ్యకాలంలో అది వెలుగులోకి వచ్చింది. అలాగే చాలామంది కూడా ఇప్పటికే ఒత్తిడి తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి మీద, మీరు కొత్తోడికి ఇస్తే మేము చేయమని చెప్పని పాతోడు చెప్పిస్తున్నాడు, పాతోడికి ఇస్తే మేము చేయమని చెప్పని కొత్తోడు చెప్పిస్తున్నాడు. సరే ఏది చెప్పినా సరే ఒక స్ట్రాటజీని అయితే మాత్రం సరిగ్గా ఫాలో అవ్వలేదు. నేను కూర్చోమంటే కూర్చుంటారు, నేను నుంచోమంటే నుంచుంటారు. అన్న పులివెందుల పులి, అన్న కోసం ప్రాణం ఇస్తాం, అన్నే దేవుడు, అన్న పోటీ చేయమంటే పోటీ చేస్తా, అన్న పోటీ చేద్దంటే అన్న ఫోటో కింద నుంచుని అన్న ఫోటో కింద దండేసుకుని నుంచుంటా, అన్నకో దండేసి నాకో దండేసి నుంచుంటా, ఇలాంటివి చెప్పారు. ఇప్పుడేమైంది? అన్నేమో టికెట్ లేదంటున్నారు, తమ్ముళ్ళేమో టికెట్ ఇవ్వాల్సిందే కుదరదు అంటున్నారు. టికెట్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అంటే, ఏముందన్నా మా కార్యకర్తలను తీసుకుని, మా కార్యకర్తల ఒపీనియన్ తీసుకుని, మా కార్యకర్తలను తీసుకుని పార్టీ జంప్ అయిపోతాం. అక్కడ మా టికెట్ లేకపోయినా సరే వాళ్ళకి మద్దతు ఇస్తాం, ఎందుకంటే నువ్వు మమ్మల్ని ముంచావు, నేను మిమ్మల్ని ముంచాలి అని. సరే ఇక్కడ ఇలా జరుగుతుంది ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి, దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఈ లిస్టుల జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాని పెండింగ్ పెట్టేశారు. నిన్నన్నారు, మొన్నన్నారు, అవతల మొన్నన్నారు. దీన్ని 2వ తారీఖు కల్లా ప్రకటిద్దాం అంటున్నారు. ఇంకా మార్పులు చేర్పులు అంటున్నారు, కూర్పులు అంటున్నారు. ఈ కూర్పుల వల్ల కాదు, మార్పులు చేర్పుల వల్ల కాదు, కొత్త వాళ్ళ వల్ల కాదు, పాత వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉంటే పార్టీకి మనుగడ ఉంటుంది. దాదాపు 30 నుంచి 40 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉన్నది. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాము అని పాత వాళ్ళని పక్కనెడితే, కొత్త వాళ్ళు వచ్చి ఫైట్ చేయగలుగుతారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, పాత వాళ్ళు తీసుకెళ్లేటువంటి ఓట్ శాతం ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా పాత వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభావం ఉండడం వల్ల, ఆయన పరిపాలన అద్భుతంగా చేస్తున్నాం, ఇంటింటికి వెళ్ళి చెప్పండి అని చెప్పాడు తప్ప, ఇంటింటికి వెళ్ళి సమస్యను కనుక్కురా వల్ల రోడ్లు, నీళ్లు, వ్యవహారాలు అడుగుతూ ఉంటే అవి బహిరంగంగా చర్చకు వచ్చినప్పుడు కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి, పలానా చోట్ల రోడ్లు లేవు, పలానా చోట వాటర్ ట్యాంకులు లేవు, పలానా చోట అభివృద్ధికి సంబంధించిన అంశాలు, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అని చెప్పలా, సంక్షేమ పథకాలు ఇస్తున్నామని మాత్రమే చెప్పండి, డైరెక్ట్గా బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నామని మాత్రమే చెప్పండి అన్నారు. సో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఏమైనా చెప్పేంత వ్యతిరేకత లేదు. ఒకేలా నెక్స్ట్ వద్దు, నెక్స్ట్ ఎలాగ ఓటు చీలింది కాబట్టి ఓటు చీలిన క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోవచ్చామో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి ఆడుతున్నటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఆ స్ట్రాటజీ ఏదైతే తీసుకుంటున్నారో అంత స్ట్రాటజీ ఈ ఎమ్మెల్యేల దగ్గర లేదు. ఎందుకంటే కొత్త వాడికన్నా పాతవాడైతే కనీసం ఎంతో కొంత పనిచేసి ఉంటాడు, తిరిగి ఉంటాడు, కొంతమందికి కావాల్సినటువంటి మధ్యలో ఆప్తులై ఉంటాడు కాబట్టి అవకాశం పాతవాడికైనా కొద్దిగా వేస్తారు. ఓడిపోతే తక్కువ మెజార్టీతో ఓడిపోతాడేమో, ఎందుకంటే ఈసారి సమీకరణ మారినాయి కాబట్టి ప్రజలు ఒకసారి మళ్ళీ ఈసారి ఒక 10 ఏళ్ల పాటు జనసేన టీడీపీ అధికారంలో ఉండాలనుకున్నారు. పోతే ఉమ్మడి పొత్తు మీద భారీగా ఓటు షేరు అవుతుంది కాబట్టి ఆ ఓటు షేర్ అయ్యేటువంటి క్రమంలో వైసీపీ ఓటమి తప్పదు. కానీ ఇక్కడ అంచనాలకి విరుద్ధంగా
తీసుకున్నటువంటి నిర్ణయాలు 100% వైసీపీ వారిని ముంచుతున్నాయని మాత్రం తెలుస్తుంది.